Hey, hi everyone. Good morning. Let me share my screen. ఓకే. సో మనం ప్రీవియస్ డిస్కషన్‌లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక సినారియో గురించి మనం ఈ సినారియో చెప్పి డిస్కస్ చేసాం. రైట్? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు, సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ట్రిగ్గర్ ఎలా రాయాలనేది మనం డిస్కస్ చేసాం. రైట్? సో ఈరోజు కూడా అలాంటిది ఒక సినారియో తీసుకుందాం. సో ఈ క్వెషన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది చూడండి. ఓకేనా? సో ప్రీవియస్ దాంట్లో అయితే స్ట్రైట్ ఫార్వర్డ్‌గా కండిషన్ ఏం చేయాలనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బట్ ఇక్కడ చూడండి. సో ఈ రిక్వైర్మెంట్‌లో మనకు ఏం చేయాలనేది క్లారిటీగా తెలుసు. బట్ కండిషన్స్ ఏంటనేది మనకు తెలీదు. అదేంటో చూద్దాం. సో ఇఫ్ ఆపర్చునిటీ స్టేజ్ ఇస్ అప్‌డేటెడ్. ఓకేనా? సో ఆపర్చునిటీ రికార్డ్ ఉంటుంది కదా! అందులో స్టేజ్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఈస్ అప్‌డేటెడ్. అపాన్ ఇట్స్ క్రియేషన్ ఆర్ అప్‌డేట్ మీన్స్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు లేదంటే అప్‌డేట్ అయినప్పుడు. స్టేజ్ ఓకేనా? క్రియేట్ అయినప్పుడు లేదంటే అప్‌డేట్ అయినప్పుడు. స్టేజ్ వాల్యూ ఏదైతే మనకుందో క్రియేట్ అయినప్పుడు, అప్‌డేట్ అయినప్పుడు వీడేమంటున్నాడు? అప్‌డేట్ డిస్క్రిప్షన్ యాస్ ఎయిదర్ ఆపర్చునిటీ ఈస్ క్లోజ్డ్ లాస్ట్ దీంతో పాటుగా ఆపర్చునిటీ ఈస్ క్లోజ్డ్ వన్ ఎల్స్ ఆపర్చునిటీ ఈస్ ఓపెన్. ఓకేనా? ఆపర్చునిటీ ఈస్ ఓపెన్. మనకి ఏం అప్డేట్ చేయాలనేది క్లారిటీగా తెలుసు. సో ఆపర్చునిటీ స్టేజ్ అప్డేట్ అయినప్పుడు మనకు డిస్క్రిప్షన్ ఏం అప్డేట్ చేయమంటున్నాడు? ఆపర్చునిటీ ఈస్ క్లోజ్డ్ లాస్ట్. సో ఆపర్చునిటీ ఈస్ క్లోజ్డ్ వన్ ఆర్ ఆపర్చునిటీ ఈస్ ఓపెన్. ఈ 3 వాల్యూస్ లో ఏదో ఒక వాల్యూని అప్డేట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? అప్డేట్ డిస్క్రిప్షన్ యాస్ దీస్ 3 వాల్యూస్ ఎయిదర్ క్లోజ్ లాస్ట్ కానీ, క్లోజ్ వన్ కానీ ఆర్ ఆపర్చునిటీస్ ఓపెన్ కానీ చెప్పమంటాడు. అప్డేట్ చేయమంటున్నాడు. బట్ ఎప్పుడు చేయమంటున్నాడు? ఆపర్చునిటీస్ క్రియేషన్ ఆర్ అప్డేషన్. క్రియేట్ అయినప్పుడు లేకపోతే అప్డేట్ అయినప్పుడు. అది కూడా తెలుసు. స్టేజ్ ఇప్పుడు మనకు పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటాయి స్టేజ్‌లో. ఓకేనా? స్టేజ్‌లో మనకు చాలా పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటాయి. ఏ పిక్ లిస్ట్ వాల్యూ తీసుకున్నప్పుడు అప్డేట్ చేయాలి అనేది ఇక్కడ మనకు క్వెషన్ మార్క్. ఓకేనా? సో ఆపర్చునిటీలో కావాలంటే మనం ఆపర్చునిటీలోకెళ్తే గో టు ఎనీ వన్ ఆపర్చునిటీస్‌కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. సో న్యూ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు స్టేజ్ ఉంది. సో ఇక్కడ స్టేజ్‌లో మనకు ప్రాస్పెక్టింగ్, క్వాలిఫికేషన్, నీడ్ అనాలిసిస్ ఇలా మనకు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఏ వాల్యూ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఫీల్డ్‌ని అప్డేట్ చేయాలి. ఓకేనా? క్లోజ్డ్ వన్నా, క్లోజ్డ్ లాస్టా, నెగోషియేషనా లేకపోతే వాల్యూ ప్రపోజనా, క్వాలిఫికేషనా, ప్రాస్పెక్టింగా అనేది మనకు రిక్వైర్మెంట్‌లో క్లారిటీ లేదు. ఓకేనా? జస్ట్ స్టేజ్ అప్డేట్ అయినప్పుడు అన్నాడు. అప్పుడు స్టేజ్ అప్డేట్ అయినప్పుడు దాంట్లో ఏ వాల్యూ తీసుకున్నప్పుడు అప్డేట్ చేయమంటున్నాడు మనకి? అది మనకి క్లారిటీ లేదు. ఓకేనా? సో, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ క్వెషన్‌ని మనం డైరెక్ట్‌గా రిక్రూటర్‌నైనా అడగొచ్చు. సో, లేదు అంటే మనం ఇంకొంచెం డీప్‌గా వెళ్లి వీడేమంటున్నాడు? ఆపర్చునిటీస్ క్లోజ్ లాస్ట్ అన్నాడు. సో, ఆపర్చునిటీస్ క్లోజ్ లాస్ట్ అన్నాడు. సో, ఇక్కడ మనకు పిక్ లిస్ట్ వాల్యూస్‌లో క్లోజ్ లాస్ట్ సంబంధించి ఏమైనా ఉన్నాయా వాల్యూస్? యెస్. క్లోజ్డ్ వన్, క్లోజ్ లాస్ట్. సో, ఈ 2 వాల్యూస్ మనం కండిషన్ కింద అప్లై చేయొచ్చు. ఓకేనా? ఈ 2 వాల్యూస్‌ని కండిషన్స్ కింద మనం అప్లై చేయొచ్చు. సో, ఎందుకు అప్లై చేయొచ్చు అంటే, ఇక్కడ మనకు క్లోజ్డ్ లాస్ట్‌ని పెట్టమన్నాడు. లేదంటే క్లోజ్డ్ వన్ పెట్టమన్నాడు. లేదంటే ఈజ్ ఓపెన్ పెట్టమన్నాడు. అవునా? సో, ఎప్పుడు పెట్టాలనేది కండిషన్ అప్డేట్ జరిగినప్పుడు చేయమన్నాడు. కానీ కండిషన్ చెప్పలేదు. ఆపరేటివ్ స్టేజ్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే అన్నాడు. ఆ స్టేజ్‌లో ఏ వాల్యూ ఉన్నప్పుడు అనేది మనకు చెప్పలేదు రిక్వైర్మెంట్‌లో. సో, ఈ క్వెషన్‌ని మనం రైజ్ చేయొచ్చు. రిక్రూటర్‌కి మనం రైజ్ చేయొచ్చు. సో, లేదు వాడే మీరే థింక్ చేయండి. ఇంకా మేము చెప్పకముందు మీరు థింక్ చేయండి అంటే, ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూసారా? క్లోజ్డ్ లాస్ట్ తర్వాత క్లోజ్డ్ వన్ అని. సో, ఈ రెండిటిని యూజ్ చేసుకోవచ్చు మనం. సో, వెన్ స్టేజ్ ఈస్ క్లోజ్డ్ లాస్ట్, then we need to update as the opportunity is closed last. When opportunity stage is a closed one, then we need to update as a description as a opportunity is closed one. Else అవి రెండు కాకుండా వేరే వాల్యూస్ ఏమైనా ఉంటే ఏం అప్డేట్ చేయాలి మనం? ఆపర్చునిటీ ఈజ్ ఏ ఓపెన్. ఓకే. ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్ అన్నట్టు మనం ఈజీగా అప్డేట్ చేయొచ్చు. ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు కొంచెం మనం ఒకటికి 2 సార్లు చదవాలి దీన్ని. అయితే మనకు కొంచెం ఐడియా వస్తుంది. మనకు అర్థం కాలేదనుకోండి, కొంచెం టైం తీసుకొనైనా మరి ఇంకోసారి చదవచ్చు మనం. ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ అర్థం కానప్పుడు మనం ఏం చేయలేం కదా! రైట్? సో, మనకి రిక్వైర్మెంట్ అర్థమైతేనే మనం ముందుకెళ్తాం. ఏంటనేది. ఫైన్. సో, నౌ ఈ రిక్వైర్మెంట్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు? సరే. ఇప్పుడు మనం దీన్ని ఎలా అచీవ్ చేస్తాం? నౌ గో టు ట్రిగ్గర్ అగైన్ మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పినట్టుగానే దాన్ని
సో దాన్ని మనం 2 ways గా అచీవ్ చేయొచ్చు. ఒకటి ట్రిగ్గర్, ఇంకొకటి ఫ్లో, రైట్? ఫైన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ ట్రిగ్గర్. క్రియేట్ సో న్యూ ట్రిగ్గర్. సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి, సో ఆపర్చునిటీ, go to opportunity, opportunity order, opportunity. Fine. ఆపర్చునిటీ అనేది మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఏమన్నాడు, క్రియేట్ అయినప్పుడు దాంతో పాటుగా మనకు అప్డేట్ అయినప్పుడు అన్నాడు, అవునా? సో బిఫోర్ ఇన్సర్ట్ మనం అప్డేట్ అయినప్పుడు కూడా కావాలనుకుంటే మనం ఏం చేయాలి, బిఫోర్ అప్డేట్ కూడా తీసుకోవాలి. సో బిఫోర్ అప్డేట్, ఓకేనా? కేస్ సెన్సిటివ్ చూసుకోండి, ఓకేనా? బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, మనకు అప్డేట్ అయినప్పుడు కూడా కావాలి కాబట్టి ఈ 2 కండిషన్స్ మనం తీసుకుంటాం, ఓకేనా? నా దీన్ని కిందకి తీసుకొచ్చేసేయండి. బిఫోర్ ఇన్సర్ట్ అండ్ బిఫోర్ అప్డేట్. సో నౌ we need to create one for loop. మనం ఏం తీసుకుంటాం, ఆపర్చునిటీ. సో జస్ట్ కాపీ ఆపర్చునిటీ, OPPL తో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. సో కోలన్ ట్రిగ్గర్ డాట్ న్యూ వాల్యూస్ చెక్ చేసుకుంటున్నాను, దాంతో పాటుగా ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు మనకు కండిషన్స్ ఏం మనకు, ఇఫ్ ఏంటి మనకి ఇక్కడ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం దీన్ని ఆపర్చునిటీ ఉంది కదా, దీన్ని ఓపీపీతో డిక్లేర్ చేసాం, మళ్ళీ ఆపర్చునిటీ రాయాల్సిన అవసరం లేదు, రైట్? ఓపీపీ డాట్ మనం ఏం చేయాలి ఇక్కడ, ఓపీపీ డాట్ స్టేజ్ నేమ్, ఓకేనా? ఓపీపీ డాట్ మనం ఏం తీసుకోవాలి, స్టేజ్ నేమ్. ఇఫ్ ఓపీపీ డాట్ స్టేజ్ నేమ్ తీసుకుంటే మనం ఏం పెట్టుకోవాలి, సో ఇక్కడ మనకు వాల్యూస్ ఉంటాయి, క్లోజ్ 1 క్లోజ్ లాస్ట్ అనేది ఉంటాయి మనకి, రైట్? సో మనం ఒక దాంట్లో క్లోజ్ లాస్ట్, దాంట్లో క్లోజ్ లాస్ట్ పెట్టుకుంటున్నాము, ఓకే ఫైన్. సో క్లోజ్ లాస్ట్ ఉన్నప్పుడు మనం ఏం అప్డేట్ చేయమంటున్నాడు, ఓపీపీ డాట్ దేని అప్డేట్ చేయాలి, డిస్క్రిప్షన్, అవునా? దేని అప్డేట్ చేయాలి, డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఏం పెట్టమన్నాడు, క్లోజ్డ్ 1, ఓకేనా? సో ఆపర్చునిటీ క్లోజ్ లాస్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఆపర్చునిటీ క్లోజ్ లాస్ట్ అని పెట్టాలి, అప్డేట్ చేయాలి, ఓకేనా? సో ఆపర్చునిటీ క్లోజ్ లో అయినప్పుడు ఏం చేయాలి, మనకి ఆపర్చునిటీ ఈజ్ క్లోజ్ లాస్ట్ అన్నట్టుగా అప్డేట్ చేయమని చెప్పినాడు, ఓకేనా? ఫైన్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇది అయిపోయింది, ఇఫ్ కండిషన్ లో ఒకటి అయిపోయింది, ఇఫ్ కండిషన్ లో మనకు ఇక్కడతో ఇక్కడ ఒకటి అయిపోయింది, రైట్? ఇప్పుడు మనకు ఎల్స్ కాకపోతే, అది కాకపోతే కండిషన్ ఏంటి మనకి, అది కాకపోతే అగైన్ ఇఫ్ సారీ ఎల్స్ ఇఫ్ అగైన్ ఓపెన్ parenthesis. సో అగైన్, సో దీన్ని మీరు డైరెక్ట్ కాపీ చేసుకోండి, ఇక్కడ ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏంటి, క్లోజ్డ్ 1. ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ ఈక్వల్ టు క్లోజ్డ్ 1 అయితే, క్లోజ్డ్ 1 అయితే ఏం చేయాలి, అగైన్ సో సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి సింపుల్ గా. మీకు ఇది ఏం చేయాలి, ఇక్కడ మనకు క్లోజ్డ్ 1, ఆపర్చునిటీ క్లోజ్ 1, ఓకే సింపుల్. సో ఇన్ కేస్ అగైన్ అది కాకపోతే, ఓకేనా? అగైన్ ఇది కాకపోతే మళ్ళీ అగైన్ వన్ మోర్ కండిషన్ అన్నాడు, ఎల్స్ అన్నాడు. ఎల్స్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్, సింపుల్ గా ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్. ఏమన్నాడు, ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్, ఓకేనా? సింపుల్. మనం ఇప్పుడు ఏం చేసినామో చెప్తాను చూడండి మీకు. గో బ్యాక్, సింటాక్సెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నదో చెక్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు మనకు చూడండి,
సో ఇక్కడ ఓపెన్ చేసుకున్నా క్లోజ్ అయిపోయింది, ఫైన్. నెక్స్ట్ ఫర్ లూప్ ఇక్కడ ఓపెన్ చేసుకుని క్లోజ్ అయిపోయింది, ఫైన్. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, అగైన్ ఎల్స్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, అగైన్ ఎల్స్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, మీన్ ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ కండిషన్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, బట్ దేర్ ఇస్ నో ఎర్రర్. ఇప్పుడు చూడండి, సో ఆపర్చునిటీ ఇన్సర్ట్ తీసుకున్నాము, అప్డేట్ తీసుకున్నాము. ఓకేనా, ఆపర్చునిటీ న్యూ ట్రిగ్గర్ తీసుకున్నాము. సో ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ ఈక్వల్ టు క్లోజ్ లాస్ట్ అయితే ఏం అప్డేట్ చేయమన్నాడు, ఆపర్చునిటీస్ క్లోజ్ లాస్ట్ అప్డేట్ చేయమంటున్నాడు. ఇది కాకపోతే ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ క్లోజ్ 1 అయితే ఆపర్చునిటీ డిస్క్రిప్షన్ లో ఆపర్చునిటీస్ క్లోజ్ 1 అప్డేట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇన్ కేస్ రెండు వాల్యూస్ కాకపోతే ఏం అప్డేట్ చేయమంటున్నాడు, ఆపర్చునిటీస్ ఓపెన్. మన రిక్వైర్మెంట్ ఒకసారి చదువుదాం పక్కన. మరి నుండి రిక్వైర్మెంట్ మనకి మనం రాసిన ట్రిగ్గర్ మనకి ఈజీగా చూసుకుందాం ఇక్కడ. ఓకే, ఫైన్. బిఫోర్ అప్డేట్ కదా, దీన్ని ఇంకా తగ్గిద్దాం కొంచెం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఆపర్చునిటీ స్టేజ్ అప్డేట్ అయినప్పుడు ఆర్ క్రియేట్ అయినప్పుడు అప్డేట్ డిస్క్రిప్షన్ అయితే ఈ ఆపర్చునిటీ ఇస్ క్లోజ్ లాస్ట్ ఆర్ ఆపర్చునిటీ క్లోజ్ 1, ఆపర్చునిటీ ఇస్ ఓపెన్. ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూని అప్డేట్ చేయమంటాడు. ఎప్పుడు అప్డేట్ చేయమన్నాడు, ఆపర్చునిటీ స్టేజ్ అప్డేట్ అయినప్పుడు అంటాడు. బట్ ఆపర్చునిటీ స్టేజ్ లో మనకు చాలా వాల్యూస్ ఉన్నాయి, ఏ వాల్యూస్ అప్డేట్ చేయాలో మనకు తెలియదు. సో మనకి రిక్వైర్మెంట్ క్లారిటీ కోసం వాళ్ళు అడగాలి మళ్ళీ. ఓకేనా, సో అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే వాల్యూ చెప్తారో ఆ వాల్యూస్ మనం తీసుకోవాలి. బట్ ఇప్పుడు మనకి ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి డైరెక్ట్ గా మీరే వాల్యూస్ ఇలా తీసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకేనా, మీరు కావాలంటే క్వశ్చన్ చేయొచ్చు రిక్రూటర్ ని. సో లేదంటే డైరెక్ట్ గా మీరే ఒక అజ్యూమ్ చేసుకొని ఈ వాల్యూస్ ఉన్నప్పుడు చేసుకుని సరిపోతుంది. వాడు మన కోడింగ్ స్కిల్స్ మాత్రం చెక్ చేస్తాడు, మీరు రాస్తున్నారా లేదా, సింటాక్స్ ప్రాపర్ గా ఫాలో అవుతున్నారా లేదా, ఈ మాత్రం చెక్ చేస్తాడు. కొంచెం లాజిక్ అటు ఇటు అయినా కూడా ఏం కాదు. ఓకే, ఎందుకంటే మనకి ఇచ్చిన 5 minutes టైంలో అక్యురేట్ గా కోడ్ రాయాలంటే కొంచెం హార్డ్ అవుతుంది ఎవరికైనా అంతే. ఓకేనా, ఏదైనా ఒక సినారియో మీకు ఇచ్చి సో దాన్ని మీరు అక్యురేట్ గా లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసి రాయాలి 5-10 minutes లో అంటే కొంచెం హార్డ్ గానే ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కూడా ఒక రిక్వైర్మెంట్ ఇచ్చిన వెంటనే దాన్ని 5-10 minutes లో అది కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయడం కొంచెం హార్డ్ గానే ఉంటుంది. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో అప్పుడు ఏంటంటే మనం ఏం రాస్తున్నాం అనేది వాళ్ళకి క్లారిటీగా అర్థం కావడానికి కోసం సింటాక్స్ చూస్తాడు, మీరు రాయగలుగుతున్నారా లేదని సింటాక్స్ చూస్తాడు. సో దాంతో పాటుగా లాజిక్ కరెక్ట్ గా ఉంటుందా లేదన్నట్టుగా అప్రాక్సిమేట్ గా వెళ్ళిపోతాడు అంతే. సో మీరు 100% అక్యురేట్ గా ఉందని చెక్ చేయడానికి అంత స్కోప్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకు అంత టైం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఆపర్చునిటీ ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాము. సో ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ ఈక్వల్ టు క్లోజ్ లాస్ట్ అయితే ఆపర్చునిటీ ఇస్ క్లోజ్ లాస్ట్, క్లోజ్ 1 అయితే ఆపర్చునిటీ క్లోజ్ 1. ఈ రెండే స్టేజ్ లో ఈ రెండింటి వాల్యూ కాకుండా వేరే వాల్యూ ఏదైనా ఉంటే ఆపర్చునిటీ ఓపెన్. ఓకేనా, ఇలాగ మనకు రిక్వైర్మెంట్ మనం ట్రిగ్గర్ రాసుకున్నాం. రైట్, నౌ సేవ్, కంట్రోల్ ఎస్. సో సేవ్ అయిపోయింది. నౌ గో టు ఆపర్చునిటీ, విల్ ట్రై టు టెస్ట్. సో న్యూ, సో ఆపర్చునిటీ, సో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసేయండి. ఫైన్, ఇక్కడ మనకు నా ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ ఆపర్చునిటీ యాజ్ ఏ క్లోజ్డ్ 1. ఓకేనా, స్టేజ్ లో క్లోజ్డ్ 1 అయితే మనకి డిస్క్రిప్షన్ ఏం అప్డేట్ అయిపోవాలి, ఆపర్చునిటీ ఈస్ క్లోజ్డ్ 1, ఇది అప్డేట్ అవ్వాలి మనకి. రైట్, నౌ ట్రై టు సేవ్. Description is empty. Now go to details. See now opportunity is closed one. Opportunity is closed one update అయిపోయింది. Right. So now I am going to change closed one to closed last. Okay. So now save. Now see opportunity is closed last. ఇక్కడ మనం స్టేజ్ ఏం పెట్టుకున్నాం, క్లోజ్ లాస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఆపర్చునిటీ ఇస్ క్లోజ్ లాస్ట్, మనకి ఇది కూడా అప్డేట్ అయిపోయింది. నా ఆపర్చునిటీ స్టేజ్ బి లైక్ డిఫరెంట్ వన్, అప్పుడు మనకి అప్డేట్ అయిపోతుంది. సో లెట్స్ సే నేను వాల్యూ ప్రపోజిషన్ ఇచ్చేస్తున్నాను. నో సేవ్. సో ఎస్ ఆపర్చునిటీ ఇస్ ఓపెన్, క్లోజ్ లాస్ట్ లేదు, క్లోజ్ 1 లేదు. సో ఆపర్చునిటీ డిస్క్రిప్షన్ లో ఓపెన్ గా ఉంది. సో ఇలా, ఓకేనా. సో ఇలా మనకు ఆపర్చునిటీ లాస్ట్ అయితే ఆపర్చునిటీ క్లోజ్ లాస్ట్ అప్డేట్ చేసినాం, క్లోజ్ 1 అయితే ఆపర్చునిటీ క్లోజ్ 1 అప్డేట్ చేసినాం, ఆపర్చునిటీస్
వేరే అవర్ స్టేజ్లో డిఫరెంట్ వాల్యూ ఉంటే మనం అప్డేట్ చేయాలి, ఆపర్చునిటీస్ ఓపెన్గా అప్డేట్ చేయాలి. సో మనకి రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు సో దాన్ని మనం కొంచెం ట్రికీగా ఇస్తాడు సమ్ టైమ్స్. సో దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా మనం రిక్వైర్మెంట్ని క్లియర్ చేయగలుగుతాం. ఓకేనా, క్లియర్ చేయగలుగుతాం. ఫైన్. సో ఇది ఒకసారి మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి మీ శాండ్ బాక్స్లో లేకపోతే మీ ఫ్రీ డెవలపర్ ఎడిషన్స్లో ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు మళ్ళీ కామెంట్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో నా నంబర్ ఉంటుంది, మీరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీకు హెల్ప్ చేయగలను నేను. ఓకేనా. సో నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. సో అప్పుడైతే నాకు బూస్టప్ వస్తుంది. మీరు ఊరిని వీడియోస్ చూసి వదిలేస్తే నాకు బూస్టప్ ఏం రాదు కదా, జస్ట్ అట్లీస్ట్ లైక్ చేయండి. వీడియోని చూసిన తర్వాత మీరు లైక్ చేస్తే నాకు బూస్టప్ వస్తుంది. ఓకేనా. కామెంట్ చేస్తే మరీ హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.